బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కాలేజ్ నిజమైన విద్యకు నిలువెత్తు సాక్ష్యం. 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కళాత్మక నిర్మాణాలతో స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ఆత్మీయతను ఆస్వాదిస్తూ విద్యా సౌరభాలు వెదజల్లుతోన్న చదువుల నిలయం బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కాలేజ్. క్రమశిక్షణకు మారుపేరుగా సంస్కారం, నిబద్ధత కలిగిన బోధనతో పాటు మానసిక, భౌతిక వికాసం కోసం సువిశాల ఆట స్థలంలో వ్యాయామం, యోగా, వాలీబాల్, త్రోబాల్, క్రికెట్ మరియు ఖోఖో లాంటి ఆటలు రోజువారీ టైం టేబుల్లో భాగం చేయడం బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కాలేజీకి మాత్రమే సాధ్యం. బాలబాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతితో రుచికరమైన పౌష్టికాహారం, 24 గంటలు అందుబాటులో ఉండే సీనియర్ లెక్చరర్స్, విద్యార్థుల మెదడుకు పదును పెట్టే ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బొటనీ ల్యాబ్ మరియు జువాలజీ ల్యాబులు, నీట్, జేఈఈ మెయిన్స్ మరియు జేఈఈ అడ్వాన్స్డ్ పోటీ పరీక్షలకు సన్నద్ధపరిచే విద్యా ప్రణాళికలతో బీరం సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో, బీరం శ్రీకాంత్ రెడ్డి పర్యవేక్షణలో అమ్మ లాలన, నాన్న పాలన, గురువుల బోధన కలిగిన త్రివేణి సంగమ సమాహారమే బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కాలేజ్. అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి. బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కాలేజ్, బీరం శ్రీధర్ రెడ్డి నగర్, NH40 రోడ్, ఖాజీపేట్, కడప. సెల్ నంబర్ 7036666777. నమస్తే, వెల్కమ్ టు కడప వార్త. మైన్స్ ఆక్రమణలో ప్రజాప్రతినిధుల హస్తం. క్వాడ్స్ ని అక్రమంగా తరలించి కోట్లాది రూపాయల దోపిడీ. నిజమైన యజమానులపై కేసులు బనాయింపు. సజ్జల రామకృష్ణారెడ్డిపై సిఐడికి ఫిర్యాదు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ మైన్స్ కనపడినా కొంతమంది వైకాపా నాయకులు రాబందుల్లా వాటిని తన్నుకుపోయారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముద్దునూరు మండలంలోని ఓ మైన్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఓ వైకాపా నాయకుడు కన్నువేసి ఆ మైన్స్ ని ఆక్రమించుకున్నాడని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో భారీగా యంత్రాలను అమర్చి వేలాది టన్నుల క్వాడ్స్ ని బయటకు తీసి విదేశాలకు తరలించి వందల కోట్ల రూపాయలని వెనకేసుకున్నట్లు విమర్శలున్నాయి. మద్యం మాఫియాకి జిల్లాకి చెందిన ఓ పార్లమెంటు ప్రతినిధి నాయకత్వం వహిస్తే మైనింగ్ మాఫియాకి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కనుసంధానంలోనే జరిగినట్లు టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. బాగా ఆదాయం వచ్చే వైన్ ని అలాగే ప్రకృతి వనరులను కూడా కొంతమంది వైకాపా నాయకులు బాగా దోచుకున్నట్లు విమర్శలున్నాయి. మైన్ నుండి వైన్ వరకు అన్ని అక్రమాలలో ఆ నాయకుల హస్తం స్పష్టంగా కనబడుతుంది. కడపకు అతి సమీపంలోని చలమారెడ్డిపల్లెకు ఆనుకొని ఉన్నటువంటి కొండలలో గ్రావెల్ పుష్కలంగా ఉంది. గత ప్రభుత్వంలోని కొంతమంది ప్రజాప్రతినిధుల కళ్లు ఈ కొండలపై పడడంతో వేలాది లారీల గ్రావెల్ ని అక్రమంగా తరలించి కోట్లాది రూపాయలు కూడబెట్టుకున్నారని ఆరోపణలున్నాయి. ప్రభుత్వం కేటాయించిన సరిహద్దులను దాటి హద్దులను చెరిపేసి తమకు అడ్డు అదుపు లేదని పేట్రేగిపోయి చలమారెడ్డి కొండలను లూటీ చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. గత ఎన్నికల ముందు టీడీపీ నాయకులు ఆ కొండలను సందర్శించి వైకాపా నాయకులు ఎలుకల్లా మారి ఈ కొండలను తవ్వేశారని ఆరోపించడం జరిగింది. అధికారంలోకి వస్తే వైకాపా నాయకుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించడం కూడా జరిగింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విషయం తెలుసుకున్న మైనింగ్ మాఫియా చాప చుట్టేసి యంత్రాలన్నింటినీ రాత్రికి రాత్రే తరలించేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైకాపా నాయకుల పరిస్థితి తేలుకుట్టిన దొంగల్లాగా తయారైందని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. వేంపల్లి మండలంలోని ఓ మైనింగ్ యజమాని ఎన్నో సంవత్సరాలుగా తన పేరు మీద ఉన్నటువంటి మైన్ ను కొనసాగించేవారు. కానీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి కష్టాలు మొదలయ్యాయి. పులివెందులకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడు ఆ మైన్ పై కన్నేసి ఆక్రమించుకోవడంతో ఎన్నో సంవత్సరాలుగా ఆ మైన్ ని నమ్ముకుని బ్రతుకుతున్న ఆ మైన్స్ యజమాని వీధిన పడినట్లు తెలుస్తోంది. జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాల్లో కూడా మైనింగ్ మాఫియా అక్రమాలకు సంబంధించి అడ్డు అదుపు లేకుండా పోయిందని తెలుస్తోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా సైదాపురం మండలం జోగిపల్లిలో 240 ఎకరాల క్వాడ్స్ మైన్ ని గత 2 ఏళ్లుగా మాఫియా కన్నుపడడంతో ఆక్రమించుకున్నారు. వంశపారంపర్యంగా తన అనుభవంలో ఉన్న క్వాడ్స్ మైన్ నుంచి 800 కోట్ల రూపాయలు దోచుకున్నట్లు ఆ మైన్స్ యజమాని బద్రీనాథ్ బహిరంగంగా ఆరోపిస్తున్నారు. తన కుటుంబం మీద అక్రమంగా కేసులు పెట్టి తమను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి అతని అనుచరులపై సిఐడికి ఫిర్యాదు చేయడం జరిగింది. మైనింగ్ మాఫియా చెరబట్టిన మైన్స్ లో జరిగిన కోట్లాది రూపాయల అక్రమాలపై విచారించి తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.